వెల్కమ్ టు HDV 9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్పై అఖిలపక్ష భేటీ. శంషాబాద్ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం. శ్రీ సిటీలో LG ఎలక్ట్రానిక్స్ యూనిట్ కు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్. పెహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ గట్టిగా బదిలిచ్చిన సంగతి తెలిసిందే. మన భద్రతా బలగాలు మంగళవారం అర్ధరాత్రి దాటాక అత్యంత ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడి చేయడంతో దేశమంతా హర్షం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరఫున మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జైశంకర్, JP నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. నగరంలో నిరంతరం నిఘా కొనసాగించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సాగుతున్న పర్యవేక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులను పలు సూచనలు చేశారు. రాజధానిలోని 3 కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయడంతో పాటు నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.
భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీల కోసం వివిధ దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. క్లూజ్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో విమానాశ్రయంలో అణువణువు తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వివరాలు ఆరా తీస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఐటీ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ 5,001 కోట్ల పెట్టుబడితో 2,000 ఉద్యోగాలు కల్పించనుంది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి విదేశీ పెట్టుబడి ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎల్జీ కంపెనీకి సాదర స్వాగతం పలుకుతుంది. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and global, and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction project. It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history that we created in the last election. 94% of the seats that we contested, we won. And the clear mandate was about creating jobs. And we believe that this investment is in the step in that direction. This also reflects our leader, Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future-focused vision of Andhra Pradesh. We promised ease of doing business, and today we are delivering speed of doing business. The LG factory will produce advanced home appliances, refrigerators, air conditioners, and washing machines, integrating the latest in smart and energy-efficient technology. A smart factory, a smarter state, a smarter India. That journey is beginning here today. This isn't just about manufacturing. It's about shaping the future of living. It's about creating jobs, empowering our youth,
and transforming lives. సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. శ్రీ సిటీలో నేడు జరగనున్న ఎల్జీ కంపెనీ శంకుస్థాపనకై ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మంత్రి నారా లోకేష్ ను సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ, గూడూరు శాసనసభ్యుడు పాసం సునీల్ కుమార్ మరియు ముఖ్య పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొండపాటి గంగా ప్రసాద్ ఘన స్వాగతం తెలిపారు. అనంతరం సత్యవేడులో జరగబో బహిరంగ సభకు హాజరయ్యారు. భీమవరంలో జరిగిన జిల్లా రివ్యూ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, సహచార మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కలిసి మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో నెల 2 నెలలు కూడా అకౌంట్లకు సొమ్ములు పడినటువంటి పరిస్థితులు మేము చూసాం. కానీ ఈరోజు అమ్మిన 48 గంటలకే మా అకౌంట్లో మరి అమౌంట్ జమ అవుతుందని వేళ రైతులే వేళ ముందుకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో సంచులు కూడా మరి దానికి ఉన్నటువంటి ఏదైతే ఆ బెజ్జాలతోటి ఆ యొక్క సంచుల్లో ఉన్నటువంటి ధాన్యం కూడా మరి బయటికి పోయి తరుకు కూడా వచ్చేటువంటి పరిస్థితి. అటువంటివి ఏమీ లేకుండా ఈవేళ రైతు క్షేమమే ఈ ప్రభుత్వం మరి క్షేమంగా తలిచి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తూ గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు, ధాన్యం బకాయిలు కూడా ఈవేళ 1650 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించింది అని అంటే ఈ రకంగా రైతు క్షేమమే తమ సంక్షేమంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశంలో తీసుకుని భవిష్యత్తులో కూడా రిమైనింగ్ ఇంకా ఎక్కడైనా కళ్ళాల్లో కానీ రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రతి ధాన్యం గింజను కూడా కొనేటువంటి శక్తి ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే కొంతమంది మనం చూసాం, ఏదైతే మాజీ మంత్రి మరి ఆయన కూడా అబద్ధాలు అసత్యాలు ఆయన మాట్లాడతాడు. వాళ్ళ అవినీతి పత్రిక రోజు అచ్చులు అబద్ధాలన్నీ కూడా అచ్చులేసి ప్రచురిస్తూ ఉంటుంది. మరి ఈవేళ వాళ్లకు కళ్ళుండి కనిపించినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున
ఈవేళ 1200 కోట్ల రూపాయలు ధాన్యం కొంటే అందులో 1120 కోట్లు ఈవేళ ధాన్యం సొమ్ములు ఇచ్చామని అంటే ఎంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈవేళ 6 లక్షల టార్గెట్ కాదు, అవసరం ఇంకో 1,00,000 మెట్రిక్ టన్నులు కూడా అదనంగా ఇచ్చామనంటే ఈవేళ మేము ఏ రకంగా రైతు క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామో ఇవే పెద్ద ఉదాహరణలు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా రైతు ధాన్యం అంతా కూడా కొనుగోలు చేస్తామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వెరైటీస్ కూడా భవిష్యత్తులో ప్రజలు ఉపయోగపడేటువంటి విధంగా ఆ పంటలు కూడా అంటే ఏదైతే సన్న రకం నాణ్య రకం ఏదైతే బియ్యం అవసరం అవుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని మేలు రకమైనటువంటి వంగడాలను కూడా మనం తయారు చేసుకోవాలి. ఆ రకంగా మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనుసంధానం చేసి మంచి వెరైటీస్ రేపు రేషన్ బియ్యం ఇస్తే వాళ్ళు రీసైక్లింగ్ చేసుకోకుండా ఇంటి దగ్గరే వండుకుని తినేటువంటి విధంగా నాణ్యమైనటువంటి బియ్యం కానీ హాస్టల్స్ కానీ స్కూల్స్లో కానీ ఇచ్చేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్ ఈవేళ నారా లోకేష్ బాబు గారు కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈవేళ విద్యాశాఖలో తీసుకొస్తున్నారు. మరి 1 క్లాస్ 1 టీచర్ అనేటువంటి విధానాన్ని అంటే ఒక 30,000 40,000 రూపాయలు పెట్టి సంవత్సరానికి ఒక విద్యార్థిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఏ రకమైనటువంటి విద్య అందుతుందో అటువంటి విద్య ₹1 ఖర్చు అవసరం లేకుండా 1 క్లాస్ 1 టీచర్ అంటే 5 క్లాసులకి 5 టీచర్ల ప్రతి గ్రామంలోనే ఒక మోడల్ స్కూల్ ఉండేటువంటి విధంగా ఏదైతే నారా లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా మరి ఆ విద్యా వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున ప్రక్షాళన ఏదైతే జరుగుతుందో దానికి అనుగుణంగా కూడా మరి జిల్లాలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడమని చెప్పారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో అన్నా క్యాంటీన్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి. రంపచోడవరం యూనియన్ బ్యాంక్ ఆవరణలో అన్నా క్యాంటీన్ నూతన భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి. ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం అన్నా క్యాంటీన్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించారని తెలిపిన ఎమ్మెల్యే పేద ప్రజలకు పట్టడి అన్నం పెట్టాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేరుతో అన్నా క్యాంటీన్ పేద ప్రజలకు ₹5 అన్నం పెట్టే పథకం ఎంతో ఆనందం కలిగిస్తుందని, అందులోనూ ఈ పథకం రంపచోడవరంలో రావడం ఇంకా ఆనందం కలిగిస్తుందని తెలిపిన ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రాంతంలో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేసి ఆగిపోవడం అనేది మనందరికీ తెలుసు. మళ్ళీ ఎక్కడైతే ఆగిపోయింది అదే ప్రాంతంలో మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పించింది. నేను ఎమ్మెల్యే ఆమెన మొదట్లోనే మన నియోజకవర్గంలో 11 మండలాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా డిస్టెన్స్ లో ఉంటాయి. మండలానికి చాలా విస్తీర్ణం కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం మాది. ఒక 2-3 మండలాలు కలిపి ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయండి. 2 ఐటీడీలు ఉన్నాయి, అటు చింతూరు, ఇక్కడ రంపచోడవరం. ఈ పరిధిలో మాకు ఏర్పాటు చేస్తే మా యొక్క పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఇది గమనించిన మన పెద్దలు మన ప్రాంతానికి ముఖ్యంగా ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి 100 కిలోమీటర్లు నడిచి లేదంటే చాలా ఇబ్బందులు పడుతూ హెడ్ క్వార్టర్లో గ్రీన్ కానీ లేకపోతే వారి యొక్క వ్యక్తిగత అవసరాలను కానీ ఏ పనైనా సరే రంపచోడవరం హెడ్ క్వార్టర్ రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొందరికి డబ్బులు ఉంటాయి, కొందరికి డబ్బులు ఉండవు. పాపం బ్యాంక్ పని వచ్చినా సరే టైంకి డబ్బులు లేక భోజనం తినకుండా సాయంత్రం వరకు పడిగాపులు కాసి ఇంటికి కాడిక పరిస్థితులు చాలా మనం చూసాము, జరుగుతా ఉంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర ఆర్యవైశ్య కళ్యాణ మండప ట్రస్ట్ వద్ద ఉన్న వాస్విమాత ఆలయంలో వాస్వి జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ముందుగా ఆలయాన్ని విశేషంగా పుష్పమాలికలు, మామిడి తోరణాలతో సుందరీకరించారు. అనంతరం అర్చకులు విశేష అభిషేకాలు జరిపారు. ట్రస్ట్ చైర్మన్ బోండాడ రాంపండు, మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ఇమ్మడి రత్నాజ్ దంపతులు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం రత్నాజీ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో హోమాది కార్యక్రమాలను పండితులతో నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘ నేతలు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో నూతనంగా నిర్మించిన శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్. విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో కలిసి పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే పెచ్చిమట్ల ధర్మరాజు నూతనంగా ప్రతిష్ఠించిన స్వామివార్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు వేద పండితులతో కలిసి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పెచ్చిమట్ల ధర్మరాజు. ఉడత బెదిరింపులకు నేను బెదరను. నారా చంద్రబాబు నాయుడు అనుకూల పత్రికలు, ఛానళ్లు నాపై ఎన్నో ఆరోపణలు చేసి నన్ను బద్నాం చేస్తాయని తెలిసి కూడా నేను ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద ఉద్యమం చేస్తూనే ఉంటాను అని భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ అన్నారు. నన్ను బలహీనపరచాలని, నా మీద బలప్రయోగం చేయాలని, నా మీద అవినీతి ఆరోపణలు వేసి నన్ను పలుచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను యాక్టివ్గా ఉండకుండా చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున ఆ 2 పత్రికలు పతాక శీర్షికలో నా గురించి రాయటం జరిగింది. ఇలాంటి ఉడత బెదిరింపులకు బెదిరేవాణ్ణి నేను కాదు. 2004లో నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేసినప్పుడు నక్సలైట్ల యొక్క ప్రధానమైనటువంటి అజెండాలో ఒక భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ వేలాది ఎకరాలలో పదుల సంఖ్యలో చెరువులు, కుంటలు, పొరంబోకు స్థలాలను ఆక్రమించినాడు. ఆ ఆక్రమణకు గురైనటువంటి స్థలాలను వెంటనే ప్రభుత్వం తీసుకోవాలా అన్నటువంటి నిర్ణయం. దాని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా ఆ రోజున జరిగింది. రామోజీరావు ఏమాత్రము కూడా స్పందించినా వందలాది ఎకరాలను ఆక్రమించినటువంటి రామోజీరావు ఈ రోజున వాళ్ల కొడుకు కిరణ్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈనాడు పత్రిక నేను ఒక పెద్ద భూ కబ్జాదారుడుగా చిత్రీకరించి నన్ను బలహీనపరచాలనంటే నేను భయపడేవాడిని కాదని, నా మీద ఏ విచారణైనా చేసుకోవచ్చును, నేను ఎక్కడా కూడా భూముల్ని ఆక్రమించలేదు, అలా పొరంబోకు భూములు ఉంటే ఆనందంగా తీసుకోవచ్చును అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నా. ఇలాంటివి నా మీద భవిష్యత్తులో మరిన్ని పెరుగుతాయి. నన్ను ఒక నేరస్తుడుగా, నన్ను ఒక హంతకుడిగా, నన్ను ఒక నీచుడిగా, అవినీతిపరుడుగా అనేక ముద్రలు వేసి ఈ 4 ఏళ్లు ఖచ్చితంగా ప్రతిరోజు నా మీద పేపర్లలో రాస్తాయి అన్నటువంటి విషయం చంద్రబాబు గారిని, కూటమిని మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు నన్ను ఆ రకంగా బదనాం చేయటానికి ప్రయత్నం చేస్తాయన్నటువంటి విషయం తెలిసే నేను మరింతగా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాల మీద పోరాటం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాను. నేను రాజకీయాలలోకి వచ్చినప్పుడే నేను చంపబడతానే తప్ప చావను అనేటువంటి నిర్ణయంతో, ఆ లక్ష్యంతో రాజకీయాలలోకి వచ్చిన కనుక ఇలాంటి వాటిల్ని చూసి భయపడిపోయేటువంటి పిరికి వాణ్ణి నేను కాదు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నా. ఎలాంటి నిర్ణయమైనా ఏమైనా చేసుకోండి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.